పిచ్చి పెట్టిందారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 లింక్స్ ఇస్తాను, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ సాంగ్ బై నవ్య ఎడిట్స్ అనే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ లిరిక్స్ కూడా ఇస్తాను, టెక్స్ట్ కూడా ఇస్తాను, కాబట్టి మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ వాటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇప్పుడైతే ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 7 సెకండ్స్ నుంచి ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బీట్ మార్క్ని అయితే క్రియేట్ చేసాం కదా, దానికంటే మనకి ఈ ఇమేజ్ అనేది ఎక్స్ట్రా డ్యూరేషన్ ఉంది. కాబట్టి ట్రిమ్మింగ్లో 3rd బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఎక్స్ట్రా డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్లో యారో బటన్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో 3rd బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇదే ప్రాసెస్లో మనకి ఎండింగ్ డ్యూరేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా సేమ్ ప్రాసెస్లో ఇమేజెస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 2 ఇమేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ టెక్స్ట్, లిరిక్స్ ఇంకా వీటికైతే ఆల్రెడీ ఇస్తాను ఇందులో, కాబట్టి ఓన్లీ ఇమేజెస్కి అయితేనే మీరు ఎఫెక్ట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత 3 ఇమేజెస్ని అయితే వదిలిపెట్టండి. 3 ఇమేజెస్ని వదిలిపెట్టిన తర్వాత 4th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత 5th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ 6th ఇమేజ్ పైన క్లిక్ చేయండి. 6th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. అంటే మనకి ఈ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ 3 ఇమేజ్కి అయితే అప్లై చేయాలి. 3 ఇమేజ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 ఇమేజెస్ని అయితే వదిలిపెట్టండి. 3 ఇమేజెస్ని వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ సీక్వెన్స్లో ఏ 3 ఇమేజెస్ అయితే వస్తాయో ఆ 3 ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి స్టార్టింగ్లో ఫస్ట్ ఇమేజ్ దగ్గర నుంచి కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్కి అయితే ఇస్తాం ఈ ఎఫెక్ట్ని, తర్వాత 3 ఇమేజెస్ని వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత 3 ఇమేజెస్ ఏదైతే వస్తుందో ఆ 3 ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. తర్వాత మళ్ళీ 3 ఇమేజ్ని వదిలిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ 3 ఇమేజ్ ఏదైతే వస్తుందో ఆ 3 ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్కి అయితే ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చేసాం, కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత 3rd ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా 4th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ 3 ఇమేజ్కి అయితే మనం ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఇచ్చేసాం, కాబట్టి మళ్ళీ 3 ఇమేజ్ని నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి.
ఇలా మనకి ఇక్కడ మధ్యలో 3 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఈ 3 ఇమేజ్‌కి అయితే ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. ఈ 3 ఇమేజ్‌కి ఎఫెక్ట్‌ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ 3 ఇమేజ్‌కి కూడా ఆల్రెడీ ఇంతకుముందుకే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేసేసాం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ అయితే వస్తాయి. ఈ మధ్యలో 3 ఇమేజెస్‌కి ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. ఎండింగ్‌లో ఇమేజ్‌కి అయితే ఆల్రెడీ మనం ఫస్ట్ ఎఫెక్ట్‌ని అయితే అప్లై చేసేసాం. ఇప్పుడు దీన్ని ప్లే చేసుకొని చూడండి. మీకు కరెక్ట్‌గా అనిపిస్తే వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీకు టెంప్లేట్స్ యాడ్ చేయాలనుకుంటే టెంప్లేట్స్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి. ఇప్పుడు వీడియోని మనం ఎక్స్‌పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్‌పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి వీడియో అని ఉంది కదా! దాని సైడ్ రైట్ సైడ్‌లో ఒక బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ రెజల్యూషన్ కింద మనకి ఇక్కడ రెజల్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు 1080లో పెట్టుకొని వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెజల్యూషన్‌లో ఎక్స్‌పోర్ట్ కాకపోతే నెక్స్ట్ రెజల్యూషన్ అయితే పెట్టుకొని వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఇది 100% ఉంచి తర్వాత మీ గ్యాలరీలోకైతే సేవ్ చేసుకోండి. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.